నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ను 3 నెలల పాటు అనుకోని కారణంగా పొందలేని వారికి బకాయిలు చెల్లిస్తామని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం తుగుమ్మి గ్రామంలో పెన్షన్ల పంపిణీ తీరును శనివారం కలెక్టర్ పరిశీలించి మాట్లాడారు. జిల్లాలో 17 కేటగిరీల కింద 2,37,389 లబ్దిదారులకు గాను 101,63,33,000 రూపాయలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. దీనికోసం 5,121 మంది సిబ్బంది లబ్దిదారుల ఇళ్ల వద్దనే పెన్షన్లు పంపిణీ చేశారని చెప్పారు. జిల్లాలో 95% పెన్షన్ల పంపిణీ పూర్తి చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట ఆర్డీఓ కె రాణి సుస్మిత, ఎంపీడీఓ కాశీ సుశీల ఉన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. డిమాండ్కు అనుగుణంగా ఇసుకను సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ సంబంధిత గుత్తేదారులను ఆదేశించారు. రావులపాలెం మండలం ఊబలంకలో ఆర్ఎస్ఆర్ ఏజెన్సీ నిర్వహిస్తున్న ఇసుక స్టాక్ పాయింట్ ను ఆయన శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తుందని చెప్పారు. ఎలాంటి అవకతవకలు లేకుండా నిర్దేశించిన మేరకు ఇసుక తవ్వకాలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రావులపాలెం తహసీల్దార్ బిఎం ముక్తేశ్వరరావు, మైన్స్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల భద్రతకు తగిన చర్యలు తీసుకుంటున్నామని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. ముమ్మిడివరం ఎయిమ్స్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలోని ఈవీఎంల భద్రపరిచిన గోదామును అధికారులతో కలిసి శనివారం ఆయన పరిశీలించి మాట్లాడారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. ప్రతి 3 నెలలకొకసారి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో గోదామును తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి డిఆర్ఓ మదన్ మోహన్ రావు, కలెక్టర్, సిబ్బంది పాల్గొన్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన వరి పంట చేతికందే సమయంలో పెంగల్ తుఫాన్ రైతుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. కొత్తపేట నియోజకవర్గంలో ప్రస్తుతం ఎటు చూసినా వరి పంటను కాపాడుకునేందుకు రైతులు నిమగ్నమై ఉన్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో పంటను కాపాడుకునే ప్రయత్నంలో పంటను ముందుగానే కోయాల్సి వస్తుందని, కోతలు కోయడానికి యంత్రాలు దొరక్క చాలా ఇబ్బందులు పడుతున్నామని రైతులు అంటున్నారు. రావులపాలెం వ్యవసాయ అధికారి బి మీనా మాట్లాడుతూ నియోజకవర్గంలో 40% కోతలు పూర్తయ్యాయని చెప్పారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని, రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేసేలా ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. 7 శనివారాల వెంకన్న దర్శనం 7 జన్మల పుణ్యఫలం అనే నానుడితో తెలుగు రాష్ట్రాల నుండి వేలాది భక్తులు తరలి రావడంతో ఆలయ పరిసరాలన్నీ గోవింద నామస్మరణతో ప్రతిధ్వనించాయి. స్వామివారికి సుప్రభాత సేవ, నీరాజనం, మంత్రపుష్పం, పుణ్యహవచనం, కళ్యాణం వంటి కార్యక్రమాలను అర్చక బృందం వైభవంగా నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపింది. వచ్చిన భక్తులకు ప్రసాద వితరణ అనంతరం అన్నదానం నిర్వహించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా డిప్యూటీ కమిషనర్ నల్లం చక్రధర్రావు, ఎస్ఐ ఎస్ రాము సిబ్బంది ఏర్పాట్లు పర్యవేక్షించారు. సకినేటి
తుఫాన్ మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని హైకోర్టు న్యాయమూర్తి వి గోపాలకృష్ణారావు కుటుంబ సమేతంగా శనివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వీరికి ఆలయ అర్చక స్వాములు మర్యాదలతో స్వాగతం పలికి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద ఆశీర్వచనం అందించారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వి సత్యనారాయణ స్వామివారి చిత్రపటం ప్రసాదాన్ని అందజేశారు. ఇదిలా ఉండగా కార్తీక మాసం శనివారం సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు అయ్యప్ప దీక్షదారులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. సన్నిధిలో ప్రతి నిత్యం నిర్వహించే శ్రీ నారసింహ సుదర్శన హోమంలో పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. తుఫాను ప్రభావం జిల్లాలో పాక్షిక ప్రభావం చూపగలదని రైతులెవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి రైతులకు భరోసా ఇచ్చారు. ఏలూరు జిల్లా భీమడోలు మండలంలోని పలు గ్రామాల్లో శనివారం సాయంత్రం ఆమె బరకాలు కప్పి ఉంచిన నెట్లు కట్టిన ధాన్యాన్ని సంబంధిత శాఖల అధికారులతో కలిసి పరిశీలించి మాట్లాడారు. తేమ శాతం నిబంధన 1-2 తేడా ఉన్న ధాన్యాన్ని మిల్లులకు పంపాలని చెప్పారు. తుఫాను భయంతో గాబరాపడి ఎవరూ ముందస్తు కోతలు నూర్పిడికి పాల్పడవద్దని సూచించారు. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సైక్లోన్ అలర్ట్ వల్ల మన ఏలూరు జిల్లాలో కూడా భారీగా వర్షాలు అయితే రాదు, కానీ కొంచెం చినుకులు పడే అవకాశం ఉంది. ఇప్పుడు మీరు చూస్తే కొంచెం మబ్బులు వచ్చి చినుకులు వస్తున్నాయి. దీంట్లో కూడా ఆల్రెడీ హార్వెస్ట్ అయిపోయి ఉన్న ధాన్యం పాడవుతుంది కాబట్టి మన కంప్లీట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఎంఏఓస్, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి తహసీల్దార్స్, డీటీస్, ఎంటైర్ మెషినరీ మొత్తం ఫీల్డ్లోనే ఉంది. మా నుంచి ఒకే ఒక రిక్వెస్ట్ రైతులకి, ఈ ఒక్కరోజు కొత్త కోతలు చేపట్టకండి. రేపు మధ్యాహ్నం వరకు ఒకసారి ఎట్లా ఉంటుంది మన వెదర్ చూసి అప్పుడు చేయొచ్చు. ఈ ఒక్కరోజు ఆగండి, ఎందుకంటే ఆ పచ్చి ధాన్యం ఇంకా కూడా అబ్జర్వ్ అయిపోయి అది మనకి ఆ నార్మ్స్ ప్రకారం ఉండదు. అది ఒకరోజు మీరు ఆగితే అది మళ్ళీ పొలంలోనే సర్దిదిద్దుకుంటుంది, అప్పుడు మీరు హార్వెస్ట్ చేసుకోవచ్చు. అలానే ఎవరైనా ఆల్రెడీ హార్వెస్ట్ చేసి పెట్టున్నది అయితే మేము ఆల్రెడీ లిఫ్ట్ చేపిస్తున్నాము. మన జిల్లాలో మిల్లర్స్ కూడా అందరు సహకరిస్తున్నారు. 18-19 వరకు వచ్చినా కూడా మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా తీసుకుంటున్నారు. రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామివారికి ప్రీతికరమైన రోజు, అందులోనూ కార్తీక మాసం ఆఖరి శనివారం కావడంతో ఆలయానికి యాత్రికుల సంఖ్య పెరిగింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి స్వామివారి ఆలయానికి భక్తులు తరలివచ్చి మొక్కుబడులు తీర్చుకున్నారు. దర్శనానంతరం వారంతా స్వామివారి ఉచిత అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అలాగే స్వామివారి నిత్య కళ్యాణంలో 100 జంటలు పాల్గొన్నారు. దీంతో భక్తుల గోవింద నామస్మరణలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేదల ఆరోగ్య సంక్షేమానికి కొండంతగా ఉంటుందా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పాలకొల్లులో స్పష్టం చేసిన రాష్ట్ర మంత్రి డాక్టర్ నిమ్మల. లైంగిక చట్టాలపై అవగాహన పెంచుకోవాలి, భీమవరంలో మహిళలకు ఉద్బోధించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. కామేశ్వరరావు సేవలను విద్యుత్ కార్మికులు గుర్తించుకోవాలి, తణుకు సభలో చెప్పిన తాడేపల్లిగూడెం విద్యుత్ డిఈ నరసింహమూర్తి. జనగణనలో కులగణన చేర్చాలి, తణుకులో కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన బీసీ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వీరవల్లి. వాతావరణ శాఖ హెచ్చరికలతో అప్రమత్తమైన తాడేపల్లిగూడెం ప్రాంత రైతులు. బొండాడ గ్రామంలో ఘనంగా కార్తీక వనభోజనాలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్న అన్ని వర్గాల ప్రజలు. ఆచంట ప్రభుత్వం ఐటీఐను మరింతగా అభివృద్ధి చేయాలి, ప్రభుత్వానికి సూచించిన ఎమ్మెల్సీ రవీంద్రనాథ్.
అనుకోని కారణాలతో 3 నెలల పాటు అందుకోని ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ను లబ్ధిదారులకు అందజేయనున్న ప్రభుత్వం. కొవ్వూరు మండలంలో ప్రకటించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. డిమాండ్ కు అనుగుణంగా ఇసుకను సరఫరా చేయాలి. రావులపాలెం మండలంలో గుత్తేదారును ఆదేశించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. కొత్తపేట నియోజకవర్గ అన్నదాతలను ఆందోళనకు గురి చేస్తున్న పెంగల్ తుఫాన్ హెచ్చరికలు. పండించిన పంటను రక్షించుకునేందుకు ప్రయత్నిస్తున్న రైతులు. 7 శనివారాల నోములతో పోటెత్తిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం. గోవింద నామస్మరణతో కలకల్లాడిన దైవ సన్నిధి. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి గోపాలకృష్ణరావు. ఘన స్వాగతం పలికిన అర్చక స్వాములు. తుఫాను ప్రభావంతో రైతులెవరూ ఆందోళన చెందవద్దు. ధైర్యం చెప్పిన ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి. కార్తీక మాసం ఆఖరి శనివారం భక్తులతో నిండిన ద్వారకా తిరుమల చెన్నవెంకన్న ఆలయం. 100 మంది జంటలతో నిర్వహించిన నిత్య కళ్యాణం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.